ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ మే 16 గురువారం, క్రోధినామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, వసంత ఋతువు, తిథి నవమి, నక్షత్రం మక. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టిన పనిలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభపాటున పడతాయి. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగ లబ్ధి పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తుల అధికారుల ఆగ్రహానికి గురవుతారు. రుణ ప్రయత్నాలు కలిసి రావు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానం నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాల అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు సకాలంలో అందవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలు పాల్గొంటారు. ఉద్యోగాల్లో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేపట్టిన పనులు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దైవ సేవా కార్యక్రమంపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అవరోధాలు కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట బయట పని ఒత్తిడి పెరుగుతుంది. సమయానికి తగిన విశ్రాంతి ఉండదు. ప్రభుత్వ వ్యవహారాలు విమర్శలు ఎదురవుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు పనితీరుతో అందాన్ని ఆకట్టుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో సమస్యలు అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. చాలా కాలంగా పూర్తి కాని పని సకాలంలో పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాలు పాల్గొంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో మాట పట్టింపు నివేదిస్తారు. ఇతరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశగా తప్పదు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.